నవంబర్ 14 చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. భారతదేశంలో బాల్యం ఒకరికి వరమైతే మరొకరి శాపంగా మారింది. దేశంలో ఈరోజు ఎంతోమంది బాలబాలికలు విద్యకు దూరమై ఎన్నో రకాలైన వృత్తులలో వాళ్ళ జీవనాన్ని సాగించడం జరుగుతా ఉంది. వాళ్ళ ఆనందాన్ని కోల్పోవడం జరుగుతుంది. మరి వీరికి సంరక్షణగా భారత రాజ్యాంగం ఏం తెలియజేస్తుంది? భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు కొన్ని రకాలైనటువంటి చట్టాలను బాల కార్మికుల యొక్క నిషేధం కోసం, బాలల యొక్క హక్కుల సంరక్షణ కోసం తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 21A ఎవరైతే 6-14 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళు ఉచిత నిర్బంధ విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. మరియు ఆర్టికల్ 23 ఇది అబాలిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి తెలియజేస్తుంది. మానవుల యొక్క అక్రమ రవాణా గురించి తెలియజేస్తుంది. ఎస్పెషల్లీ బాలబాలికల యొక్క అక్రమ రవాణా గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆర్టికల్ 24 బాల కార్మిక వ్యవస్థ నిషేధం గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్ 39E ఏం తెలియజేస్తుంది అంటే బాలబాలికల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించాలని తెలియజేస్తున్నటువంటి ఆర్టికల్ 39E మరియు ఆర్టికల్ 39F ఏం తెలియజేస్తుంది అంటే బాలబాలికల యొక్క అభివృద్ధికి తగిన అవకాశాలను, సౌకర్యాలను కల్పిస్తూ బాల్యం, యవ్వనాన్ని దోపిడీ కాకుండా చూడాలి అని తెలియజేసేటువంటి ఆర్టికల్ 39F మరియు ఆర్టికల్ 45లో మనం ఏం తెలియజేస్తున్నామంటే 14 సంవత్సరాలలో పిల్లలందరికీ ఉచిత విద్యను అందించాలని తెలియజేసేటువంటి ఆర్టికల్ 45. ఇవన్నీ భారత రాజ్యాంగంలో బాల కార్మిక వ్యవస్థ నిషేధాన్ని తెలియజేస్తూ విద్యా అవకాశాలు కల్పించడానికి తెలియజేసినటువంటి ఆర్టికల్స్. మరియు చట్టాల పరంగా మాట్లాడుకుంటే 1986 సంవత్సరంలో బాల కార్మిక వ్యవస్థ నిషేధాన్ని తెలియజేసేటువంటి చట్టం మనకి 86లో చేయడం జరిగింది. దీనికి 2016 సంవత్సరంలో సవరణ కూడా చేయడం జరిగింది. అలాగే 2012వ సంవత్సరంలో పోస్కో చట్టాన్ని తీసుకొచ్చారు. లైంగిక నేరాల నుంచి పిల్లల్ని రక్షించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి చట్టం పోస్కో చట్టం 2012వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే జువెనైల్ జస్టిస్ పిల్లల సంరక్షణ కొరకు రక్షణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది 2015వ సంవత్సరంలో. ఇవి భారత రాజ్యాంగంలో మరియు చట్టాల ద్వారా పిల్లల సంరక్షణ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు.